ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ దీవా జైమన్ షాను పెళ్లి చేసుకున్నారు. ప్రైవేట్ వివాహ వేడుకలో వీరిద్దరూ ఒకటయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ వివాహాన్ని సన్నిహిత కుటుంబీకులు, ప్రియమైన వారి సమక్షంలో నిర్వహించారు. అత్యంత ప్రైవేట్ వేడుక అని మా శ్రేయోభిలాషులందరినీ ఆహ్వానించలేకపోయామని గౌతమ్ అదానీ తెలిపారు. అందరినీ పెళ్లికి పిలవలేకపోతున్నందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని గౌతమ్ అదానీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తన కుమారుడి వివాహం వేళ గౌతమ్ అదానీ తన గొప్ప మనసు చాటుకున్నారు. కుమారుడి పెళ్లి గిఫ్ట్గా సమాజ సేవ చేసేందుకు ఏకంగా 10,000 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనిని వివిధ సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. 10,000 కోట్లలో సింహభాగం వైద్య రంగం, విద్యారంగం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు. వీటిలో ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రైమరీ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన చేసే K-12 స్కూళ్లు, ఉద్యోగ హామీలిచ్చే ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉంటాయి. ఇక పెళ్లికి కొద్ది రోజుల ముందు గౌతమ్ అదానీ మంగళ సేవ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సహాయం అందించే కార్యక్రమం అదానీ కుటుంబం చేపట్టింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దీవా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధువరులను కలిసి జీత్ అదానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.